1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. 3-4 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి, 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, 1 కప్పు పెరుగు వేసుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, మిగిలిపోయిన ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా ఈ పీసెస్కి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. లెమన్ పిండుకొని వేసుకోవాలి. నేను మర్చిపోయినా, ఇలా తర్వాత వేసుకుంటున్నాను, మీరు ముందే వేసుకోండి. పిండుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా మొత్తం పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం 4 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 6 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. అందులో 6 గ్లాస్ వాటర్ పోసుకొని పైన పెట్టుకోవాలి. ఇందులో బగారా మసాలాలు వేసుకోవాలి. అవి ఏవే వేసుకోవాలో చూపిస్తాను. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, ఇవి ఇందులో వేసుకోవాలి వాటర్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, పెద్ద స్పూను, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది పలుకులుగా వస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, మూత పెట్టుకోవాలి. 4 గ్లాస్ రైస్ తీసుకోవాలి, బిర్యానీ రైస్. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయా లేదా అని మూత తీసి చూసుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, మనం నానబెట్టి కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రైస్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి రైస్ 75% ఉడికిందా లేదా చూసుకోవాలి. రైస్ 75% ఉడికింది కదా, దీన్ని తీసి మనం నానబెట్టుకున్న చికెన్లో లేయర్లుగా వేసుకోవాలి. ఇలా లేయర్లుగా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి పైన. తర్వాత పుదీనా వేసుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది తీసేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి బిర్యానీ ఎంత బాగుందో, బాగా వచ్చింది కదా. రైస్ చూడు ఎంత పలుకులుగా వచ్చిందో చూడండి, బాగా వచ్చింది కదా. టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో. టేస్టీ దమ్ బిర్యానీ. చికెన్ కర్రీ కోసం కావలసిన పదార్థాలు: చికెన్ని 3-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను కలుపుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మూత తీసి టమాటాలు వేసుకోవాలి. 1 స్పూన్ పెద్ద స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. కొద్దుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి 1 స్పూన్. ఇప్పుడు కలుపుకోవాలి బాగా. ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నాను నేను గ్రేవీకి. కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. ఇది సండే స్పెషల్ లంచ్ అండి. మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, పెరుగు, థమ్స్అప్ బాటిల్ రెడీ చేసుకున్నానండి లంచ్ కోసం. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.